ఆర్టిజన్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. గణపురం మండలం చెల్పూర్ కేటీపీపీ వద్ద ఆర్టిజన్ కార్మికులు చేపట్టిన సమ్మె 4వ రోజుకు చేరుకుంది. కాగా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కార్మికులకు తన మద్దతు తెలిపారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలు న్యాయసమ్మతమైనవని ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆ శాఖకు బాధ్యత వహిస్తున్నందున ఈ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. 4 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని ఆయన విమర్శించారు. కార్మికులతో చర్చలు జరిపి తక్షణమే సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొనసాగిస్తే కార్మికులతో కలిసి తాము కూడా ఉద్యమంలో పాల్గొని పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జెన్కోలో కానీ ట్రాన్స్కోలో కానీ ఎన్పిడిసిఎల్ మిగతా ఎస్పీడీఏ ఎస్పీసీఎల్ మొత్తం అన్నీ ఉన్నాయి కదా, హైదరాబాద్ ఉండే అన్ని దగ్గర ఉండేటువంటి సంస్థల్లో చేస్తున్నటువంటి దాదాపు 23,000 మంది కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెను నేను నిన్న మీ సమస్యను ఇక్కడ ఉండేటువంటి మా మధుకర్ కానీ లేకపోతే మిగతా మిత్రులు నా దృష్టి తీసుకొస్తే నేను హైదరాబాద్లో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా మీడియా కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా చేయడం జరిగింది. ఈరోజు మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా, సమస్యలు అనేటివి ఉంటాయి, ప్రభుత్వాలు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం సమ్మెకు చేసుకుంటున్నప్పుడు ఇక్కడ టెంట్ వేసుకోవడానికి నీళ్లు పెట్టుకోవడానికి మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించాలి. అలాంటిది ఇదేదో ప్రొహిబిటెడ్ ఏరియా అయినట్టు ఇక్కడ ఏమి చేయకూడనట్టు కనీసం కూర్చోవడానికి కూడా అవకాశం లేకుండా ఒక పక్క ఎండలో కూర్చొని చేసేటువంటి సమ్మె యాజమాన్యాలు ఈ రకంగా వివరించడాన్ని మొట్టమొదట దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.